సాయి భక్తుల్లో నానా చందోర్కర్ అనే అతను కూడా మహాభక్తుడు. అతను కూడా ఆయన భక్తులు కొంతమంది ఏ విధంగా మార్పు చెందారు, మొదట భక్తులు కాకుండా తర్వాత ఆయన సేవలోకి ఎలా మారిపోయారు, ఇతను కూడా మనం అతని జీవితం గురించి తెలుసుకుందాం. ఈ నానా చందోర్కరు షిరిడీకి సబ్ కలెక్టర్గా రావడం జరిగింది. అక్కడ పోస్ట్ చేశారు గవర్నమెంట్ వారు షిరిడీలో. అయితే అందరూ కూడా భక్తులందరూ కూడా షిరిడీ వాసులు కానీ, పక్క వాళ్ళు కానివ్వండి, ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళు కానివ్వండి, చాలా మంది సాయినాథుల దగ్గరికి రావటం, బాబాని దర్శించుకోవటం, ఆయన పాదసేవ చేసుకోవటం, కొన్ని సమస్యల పరిష్కారం చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ అతను వచ్చి 2 నెలలు అయింది షిరిడీ, ఏనాడు కూడా బాబా దగ్గరికి రాలేదు. అతను ఎవరో అడిగారు భక్తులు, ఏమంటే మీరు కూడా ఒక్కసారి బాబా సన్నిధికి వెళ్ళొస్తే బాగుంటుంది కదా, మరి వాళ్ళ సాయినాథుడు అద్భుతమైనటువంటి లీలను చూపిస్తున్నారు, ఒకసారి మీరు కూడా వెళ్ళి కనిపించండి అని చెప్పారంటే ఆయన, నాకు అవసరం ఏమిటయ్యా, నేను గవర్నమెంట్ ఆఫీసర్ని సబ్ కలెక్టర్, నాకు అవసరం లేదు, ఆయన ఒక మామూలు సాధువు, ఆయన దగ్గరికి నేను పోయేది ఏందని చెప్పాను అన్నాడు ఈ నానా చందోర్కరు. సరే మీ ఇష్టం అండి అని చెప్పన్నారు. 2 నెలలు చూశారు, 3వ నెల గడుస్తుంది. బాబా గమనించాడు, ఏమిటి ఇతను సబ్ కలెక్టర్ ఫలాని మనిషి వచ్చాడని చెప్పారు, నాకు ఒక్కరోజన్నా అతనితో మాట్లాడదామంటే అసలు నా దగ్గరికి రాలేదు, కాబట్టి ఇవాళ అతనితో మాట్లాడదామని చెప్పని అతను ముఖ్యమైన శిష్యుడు శ్యామాను పంపించాడు. శ్యామ వెళ్ళి ఆ నానా చందోర్కర్ సబ్ కలెక్టర్ని తీసుకొని రావయ్యా నా దగ్గరికి అని చెప్పని పంపిస్తే శ్యామ వెళ్ళి, ఏమండి బాబా గారు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు, మాట్లాడాలంటని చెప్పని అన్నారు. ఇక మనిషిని పంపించిన తర్వాత పోకపోతే బాగుండదు, మరి అహంకారం అనుకుంటారని అతను శ్యామతో కలిసి సాయి సన్నిధికి రావడం జరిగింది, ద్వారకామాయికి. ఏమయ్యా నానా చందోర్కరు, నా దగ్గరికి రానన్నామంట, ఏమిటి కారణం? నీది నాది 4 జన్మల బంధం అయ్యా, నువ్వు రానంటే ఎట్ట కుదురుతుంది? రావాలి. అయితే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నా, ఎటువంటి సమస్యలో ఉన్నా నన్ను పిలిస్తే పలుకుతాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవయ్యా అని చెప్పని బాబా చెప్పడం జరిగింది. అతను ఒక్క 10 నిమిషాలే అక్కడ గడిపి వెళ్ళిపోయాడు. తరువాత అతను మళ్ళీ సాయి సన్నిధికి రాలేదు. అంటే మనకేం పనిలే అని ఆ ఉద్దేశంతో ఉన్నాడు. ఇది అద్భుతాలు ఎన్నో చేస్తున్నాడు సాయినాథుడు, ఎంతో మంది భక్తులు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు, మనం కూడా అప్పుడప్పుడు వెళదామని అతనికి అసలు ఆలోచనే రాలా. ఎంతసేపటికి నేను సబ్ కలెక్టర్ని, నేను పోయేది ఏమిటని ఆ ధ్యాసలో ఉన్నాడు. తరువాత ఆనవాయితీగా వస్తున్నటువంటి రాజస్థాన్లో శివపార్వతుల కళ్యాణం జరుగుతూ ఉంది. ఆ ఒక కొండ గట్టు మీద, ఎడారి ప్రాంతంలో ఒక కొండ ప్రాంతం, చిన్న కొండ ప్రాంతం ఉంటే అక్కడ శివపార్వతుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. వీళ్ళు తాతలు, ముత్తాతలు, తండ్రుల దగ్గర నుంచి కూడా అక్కడికి ప్రతి సంవత్సరం వెళ్ళి వస్తూ ఉన్నారు. ఇతను కూడా చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి వస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు అతను ఎవరన్నా తోడు తీసుకెళ్లేవాడు. ఈసారి ఆయన ఎవరిని తోడు తీసుకెళ్లకుండా ఒక్కడే వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత మరి అక్కడ కాస్త ఇసుక ప్రాంతం కాబట్టి, ఎడారి ప్రాంతం, కొంచెం నడిచి వెళ్ళాలి ఆ గుడికి వెళ్ళాలంటే. అప్పుడు ఆయన కొంచెం మంచినీళ్ళు కూడా తీసుకెళ్ళాడు. కొంచెం ఎండగా ఉంది, సరే ఎంతసేపులే 10-15 నిమిషాల్లో చేరుకుంటాం, చక్కగా శివపార్వతుల కళ్యాణం చూస్తామని చెప్పిన ఆనందంలో బయలుదేరాడు. కానీ కొంత దూరం పోయిన తర్వాత దాహం వేసింది, నీళ్ళన్నీ కూడా తాగేశాడు. ఇంకా అవసరం ఏముందలే, మళ్ళీ మనం అక్కడ పోయి బాటిల్ కొనుక్కుంటే వెళ్ళిపోతుందిలే అని చెప్పని అనుకున్నాడు. కానీ ఇంకొంచెం దూరం పోయేలాగా ఆ రోజు ఎందుకునో విపరీతమైనటువంటి దాహం వేసింది. చూస్తే నీళ్లు లేవు. అయ్యో నీళ్లు లేవే, నేను ఏం చెయ్యాలి, పరిస్థితి చాలా దాహం వేస్తుంది, దగ్గరలో కూడా మనుషులు ఎవరు లేరు అడుగుదామంటే, పరిస్థితి చాలా మారిపోతుంది, నాకు అసలు ఎందుకోనో మైండ్ కూడా పనిచేయటం లేదు అని చెప్పని బాధలో ఉన్నాడు.
ఇంతలోకి 4 అడుగులు పడంగలోనే అసలు మైకం వచ్చేసినట్టు అయిపోయింది. దప్పికి మరీ నాలుగు కూడా తడారిపోతున్నట్టు అయిపోయింది. ఇక ఆయన తెలియకుండా పడిపోతూ పెద్దగా ఒక్కసారి అతనికి మాటలు గుర్తొచ్చాయి. నువ్వు ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా నన్ను పిలిస్తే పలుకుతాను అని చెప్పిన బాబా మాటలు గుర్తుకొచ్చి ఒక్కసారి ఇక ప్రాణం పోతుందనే సందర్భంలో బాబాని ఒక్కసారి అరిచి కింద పడిపోయాడు ఇసుకలో. ఎప్పుడైతే బాబాని అరిచాడో ఇక్కడ ద్వారకామాయిలో షిరిడీలో సాయినాథుడు దాహమని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి అందరూ చూస్తూనే ఉన్నారు భక్తులు. ఆయన అంతర్ధానం అయిపోయి ఇక్కడ రాజస్థాన్లో ఎడారిలో నానా చందోర్కర్ దగ్గరికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వెంటనే పడిపోయి ఉన్నటువంటి అతను నానా చందోర్కర్ని అతను తల తీసుకొని తన కాలి మీద పెట్టుకొని అలా ఇసుకలో చెయ్యి పెట్టి ఇలా అన్నాడు. కొంచెం నీళ్ల ధార వచ్చింది. మళ్ళీ ప్రక్కన ఇలా అన్నాడు. అక్కడ ఒక పెద్ద గుంట ఏర్పడిపోయింది. బ్రహ్మాండంగా స్వచ్ఛమైన మంచినీటి గుంట ఏర్పడిపోయింది. ఆ నీళ్లు తీసుకొని ఆయన ముఖం మీద చల్లాడు. ఎప్పుడైతే ముఖం మీద నీళ్లు చల్లాడో ఆయన హఠాత్తుగా లేచి కూర్చున్నాడు. ఈ లోపల సాయినాథుడు మళ్ళీ అంతర్ధానం అయ్యి వెళ్ళిపోయాడు. ఆయన కనపడలేదు అసలు. చూస్తే పక్కన నీటి గుంట బ్రహ్మాండంగా ఉంది. ఆ నీళ్లు తాగి అనుకున్నాడు, ఆహా బాబా నువ్వు ఆనాడు ఏమన్నావు? నీది నాది 4 జన్మల బంధం అన్నావు. కాదు బాబా, 400 జన్మ బంధాలు మనయ్యి. నేను చివరి క్షణంలో ప్రాణం పోయే సమయంలో ఇక చివరిగా నువ్వు అన్న మాటలు గుర్తుకొచ్చి నిన్ను పిలిస్తే నువ్వు హఠాత్తుగా నన్ను వచ్చి కాపాడేవి. ఎక్కడ షిరిడి, ఎక్కడ రాజస్థాను. కాబట్టి మహాత్మా నిన్ను నేను తేలా తక్కువ అంచనేశాను ఒకప్పుడు. ఇవాళ నా ప్రాణం కాపాడి నాకు ప్రాణభిక్ష పెట్టిన మహాత్ముడు అయ్యా అని చెప్పని ఆయన ఎంతో ఆనందపడిపోయి, మహాత్మా ఇక నువ్వు లేనిది నేను లేను, ఈ జన్మంతా నీకు సేవ చేస్తాను అని చెప్పని ఆ మనసులో అనుకొని నేరుగా ఆ కళ్యాణ ఘట్టం దగ్గరికి వెళ్ళి ఆ శివపార్వతుల కళ్యాణం చూసి అంతకు ముందైతే 2-3 రోజులు అక్కడ ఉండేవాడు. కానీ ఈసారి వెంటనే ఆ రాత్రికే కళ్యాణం అయిపోయిన తర్వాత బయలుదేరి మరుసటి రోజు షిరిడి వచ్చి నేరుగా సాయి సన్నిధికి వెళ్ళి బాబా పాదాల మీద పడ్డాడు. బాబా ఇవాళ నువ్వు నిన్న గనక నన్ను రక్షించకపోతే నా పరిస్థితి ఏమయ్యేది? ఇవాళ నీ ముందు కూర్చునే ఉండేవాడినే కాదు, నీ దగ్గరికి వచ్చేవాడినే కాదు అని చెప్పని ఆయన పాదాల మీద పడ్డాడు. నన్ను రక్షించి నాకు ప్రాణభిక్ష పెట్టావు మహానుభావ అంటే నేను ఏం చెప్పానయ్యా? మన ఇద్దరిది 4 జన్మల బంధము, అందుకే నా బాధ్యత నిన్ను కాపాడుకోవటము అని చెప్పిన బాబా చెప్పడం జరిగింది. ఆ విధంగా అతను తర్వాత సబ్ కలెక్టర్గా ఉన్నంత కాలం ప్రతిరోజు కూడా పొద్దున్నే సాయంత్రం వచ్చి బాబా సేవలో గడిపేవాడు. తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత జీవితాంతం కూడా సాయి సన్నిధిలో గడిపిన మహాభక్తుడు నానా చందోర్కరు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆయన చరిత్ర.